సో నెక్స్ట్ ఇంకొకటి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడాలి. చంద్రబాబు కూటమి, చంద్రబాబు, జనసేన అండ్ ఎవరు మన బీజేపీ కూటమి స్వీప్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 160 స్థానాల్లో వాళ్ళు మొత్తం అసలు మెజారిటీ చూసినా 50,000, 30,000, 40,000 ఆ స్థాయి 25,000కి తక్కువ, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ అసలు ఎట్లా అంటే మీరు కూడా అక్కడ కొంత వర్క్ చేసినారు కదా, స్కూల్స్ ఇవన్నీ, అమ్మ ఒడి కార్యక్రమము, వాలంటరీ వ్యవస్థ. అసలు రూరల్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, కొట్టడం అంత ఈజీ కాదు, నగదు బదిలీ డైరెక్ట్గా జరిగింది, ఇట్లా రకరకాలుగా డిబేట్ జరిగింది. ఏ సర్వే సంస్థ ఈ స్థాయిలో ఇవ్వలే. ఎట్లా ఏం జరిగింది? పబ్లిక్ ఎందుకు ఇంత విక్స్ అయిపోయినారు ఒకటేసారి? నేను ఒక 4 ఇష్యూస్ నేను చూస్తున్నాను ఓడిపోవడానికి ప్రధాన కారణము. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎట్లా డెవలప్ అయిందని దాని మీద. సో ఒకటేమో ఫస్ట్ థింగ్, కాపుల ఓట్లు పొలరైజ్ అనే బాగా. ఓకే, పవన్ కళ్యాణ్ సో కాపుల ఓట్లని పొలరైజ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి లాగా ఒకటే ఎలక్షన్స్కి తూకం రోలాయనే. సో కష్టపడ్డాడు. ఓకే, సో ఇక గత ఆల్మోస్ట్ 12, 13, 14 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ సో పార్టీ పెట్టి వెనక పోలే ఎప్పుడు కూడా. హీఈస్ వెరీ యాక్టివ్. సో దాంతో ఆ సీరియస్నెస్ రావడం వలన కాపులందరూ కూడా ఆయనకి పొలరైజ్ అయ్యారు. సహజంగా ఒక రాజకీయ నాయకునికి అనుకూలం ఓట్లే, రియాలిటీ కులంతోనే ఉంది కదా, అంతే కదా. సో అందుకనే మాకు సంబంధించిన లీడర్ ప్రతి ఒక్కరు అబ్బా, ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అడుగుతారు, సార్ ఎవరు లేరు మాకు, మీరు ఉండాలి సార్ అంటారు. సో అంటే ఇక అట్లా నడుస్తుంది, అంతే కాదు. సో అట్లా కాపుల ఓట్లు పొలరైజ్ అనేది ప్రధానంగా. సో ఆ ఓట్లు మీకు దగ్గర 40-50 సీట్లలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. సో ఇవన్నీ ప్రభావితం చేసే కాపుల ఓట్లు. అవి కాకుండా మళ్ళీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కాపుల ఓట్లు ఉంటాయి. సో ఈ కూటమిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ యొక్క ఈ కాపు ఓట్లు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సింపతి ఓట్లు, ఈ రెండు యాడ్ అయినవి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఎందుకు ఇచ్చిందంటే, ఒకటి క్యాపిటల్ని లేకుండా ధ్వంసం చేశాడు. సో సెట్ చేయలేకుండా, అంటే నువ్వు అది లేకపోతే ఆల్టర్నేటివ్ బిల్డ్ చేయాలి, టకటక బిల్డ్ చేయాలి. సో అది అంటే ప్రజలు కూడా అసలు ఆ 3 క్యాపిటల్స్ అనేది చాలా పిచ్చి విషయం. అది కర్నూలులో ఒక కోర్టులాట, ఇక్కడేమో అసెంబ్లీ ఆట, అక్కడేమో సెక్రటరీ ఆట. అసలు ఎంత పిచ్చి అడ్మినిస్ట్రేషన్ అంటే పిచ్చి, అది చాలా తప్పది. సో అది ప్రధానంగా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే కంబషన్ లేకుండా చేయడం. అది చాలా క్లియర్. అంటే అట్లా ఒక క్యాస్ట్ బేసిస్ మీద నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది ప్రజలు ఒప్పుకోలేదు. సో దానికి తగ్గట్టు నువ్వు ఇంకేదైనా బిల్డ్ చేసామంటే అది వేరే, అది చేయలేదు. నెంబర్ 1 ఇస్ దట్. సో కాపుది ఎట్లాగో అది ఉంది. ఇంకొకటి ప్రధానంగా నాకు తెలిసింది ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య అనేది ప్రజలు జీర్ణించుకోకపోయారు. ఎందుకంటే దాని యొక్క వీడియోస్ బయటకు వచ్చినవి, ఎంత దారుణంగా చంపారు. తర్వాత అది క్లియర్ కట్గా అది బగ్ స్టాప్స్ జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న అది బీజేపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. సిబిఐ ద్వారా క్లియర్ కట్గా మొత్తం ఆ డాట్స్, కనెక్టింగ్ ది డాట్స్ అన్ని కూడా చేయగలిగింది. అది క్లియర్గా తెలిసిపోయింది అన్నమాట అందరికి కూడా. సో దాని ద్వారా అది జీర్ణించుకోలేకపోయారు. తన కూతురే వచ్చి బయట కూతురు, ఈవెన్ మన షర్మిల కూడా, ఇద్దరు అక్క చెల్లెలు కూడా బయట తీసుకొచ్చారు దాన్ని. సో సేమ్ ఫ్యామిలీ, కుటుంబమే మీకు చెప్తుంది. లాస్ట్కి తల్లి కూడా సో జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే దే సంథింగ్ రాంగ్ కదా. సో ఇవన్నీ ఇష్యూస్. చంద్రబాబు అరెస్టు, తర్వాత ఎంపీ భీమవరంకి సంబంధించిన 3rd డిగ్రీ ఆయన రఘురామకృష్ణ 50-60 వేలతో గెలిచిండు ఆయన ఉండి. సో అది కూడా ప్రజలు నచ్చలేదు. అంటే ఈ రకంగా భయభ్రాంతులు చేయడము, సో ఈ రకంగా డామినెన్స్ పాలిటిక్స్ చేయడము, తర్వాత లోకల్గా ఉన్నటువంటి వీళ్ళు కూడా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా భయంకరమైన డామినేట్ చేయడము. సో ఇప్పుడు చాలా మందిని కొట్టారు కదా. సో ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలని చాలా చోట్ల హింసాత్మక ధోరణులు పెరిగిపోయినాయి. అవన్నీ విక్టిమ్స్ అయ్యారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి ప్రజలకి, అంటే విషయం ఏంటంటే ప్రజలకి ఏంటంటే అభివృద్ధి చేయాలి, తర్వాత మంచి అనిపించుకోవాలి. సో మంచి అనిపించుకోవాలి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో అంతేగాని ఒక్కటి కుదరదు నీకు, రెండు కూడా ఇంపార్టెంట్. తర్వాత కుల సమీకరణాలు కూడా వెరీ ఇంపార్టెంట్. కుల సమీకరణాలు పోవాలంటే నువ్వు సామాజిక సోషల్ జస్టిస్ అనేది నువ్వు పాటించాలి. నువ్వు చేసే అపాయింట్మెంట్స్లో అందరూ ఉండేటట్లు చూసుకోవాలి. సో నువ్వు ఇచ్చే పోర్ట్ఫోలియోలు అందరికీ ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అబ్బా, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు వీళ్ళకి కదా. పవర్ అట్లా చేస్తుందేమో, ఏం పడవు మరి, ఇదేమి వీళ్ళకి అర్థం కాని విషయం. సో నీకు ఎందుకు ఈ రోజు బీజేపీ కాడికి వచ్చిందంటే బికాస్ ఆఫ్ బీసీసీ, ఇంకా వేరే ఏం లేదు. జగన్ సభలకైతే విపరీతంగా వచ్చారు జనం, మళ్ళీ ఎక్కడ చూసినా జనమే.
ఇక అంటే ఇక వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు, మొబిలైజేషన్ ఆర్గనైజ్ చేసుకుంటారు. అంతే. ఇవాళ రేపు కామన్ అయిపోయింది జనం వచ్చుడు. మనకి వచ్చినంత మాత్రం వాళ్ళు ఇస్తారు కూడా కాదు కదా, ఓటు వేస్తారు అనే కాదని. అలవాటు అందరికి కూడా అర్థమైపోయింది అది ఆ ఈక్వేషన్. లాస్ట్ టైం మరి పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎట్లా వచ్చింది? అవునా సరే ఈసారి వచ్చింది గెలిచింది పవన్ పెడతాం. లాస్ట్ టైం కూడా ఓడిపోయినప్పుడు ఆయనే ఓడిపోయిండే కదా. ఆయనే ఓడిపోయింది 2 చోట్ల. 2 చోట్ల. సో ఎంత చాలా మంది వచ్చారు, దట్ ఈస్ నాట్ ఏ ఇండికేటర్, ప్రాపర్ ఇండికేటర్ కదా. యా. సో మళ్ళీ తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ భవిష్యత్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో ఎలక్షన్స్ మళ్ళీ వచ్చే వరకు భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ మన ఒక కొత్త శక్తి బీజేపీ చాలా ముందుకు వస్తుంది, ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు 8 సీట్లు ఉన్నాయి, ఎంపీలు 8 మంది